చెయ్యి గుర్తవుతుందా? విష్ణుమూర్తి అభయం ఇస్తాడు, చెయ్యి గుర్తవుతుందా? ఇవాళ వెంకటేశ్వర స్వామి అభయం ఇస్తాడు, చెయ్యి గుర్తవుతుందా? అంటే కనీసం కామన్ సెన్స్ ఉండాలి కదా. ఆశీర్వదించేదానికి చెయ్యి గుర్తుకు తేడా తెలవనుకుంటే మాట్లాడితే ఏం చెప్తాం వాళ్ళకి మేము? రైట్ లక్ష్మణ్ గారు, ఇక్కడ తెలంగాణ తల్లి విగ్రహ మొత్తానికి అధికారికంగా ఇంతకుముందు ప్రభుత్వం తెలంగాణ ఉద్యమకారుడివి నిజమే, తెలంగాణ తల్లిని రూపం తయారు చేసింది మీరే కావచ్చు, ఉద్యమ సమయంలో దాన్ని ఆవిష్కరించింది మీరే కావచ్చు. కానీ ఎందుకు అధికారంలోకి వచ్చాక 10 ఏళ్ళు నిర్లక్ష్యం చేశారు? అట్లా చూసుకుంటే చాలా విషయాల్లో జయ జయ తెలంగాణ ఉద్యమాన్ని ఉర్రూతెలగించిన గేయాన్ని పక్కన పెట్టారు. తెలంగాణ ఉద్యమ సమయంలో టీజీ అని అన్ని చోట్ల రాశారు, కానీ టీజీ అని స్థానంలో టీఎస్ తీసుకొచ్చారు. ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలా విషయాలు ఉన్నాయి. కానీ ఇవాళ అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ చిత్తశుద్ధితో ఇవన్నీ చేసింది అని అంటున్నారు. కానీ రూపం మార్చడం మీద కొంత బీఆర్ఎస్ చర్చ చేస్తుంది, మీరేమంటారు? బీవి గారు, ఒకటి ఆ రోజు ఉద్యమంలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని రూపొందించుకొని చాలా గ్రామాల్లో కానీ చాలా చౌరస్తాల్లో కానీ ప్రతిష్ట నెలకొల్పడం జరిగింది. ఆనాడు ఇప్పుడు కూడా రేవంత్ రెడ్డి కానీ మా బిల్లానాయక్ గారు కానీ లేకపోతే ఇంకెవరన్నా కానీ ఇంకే పార్టీకి సంబంధించాలి, మా పార్టీకి సంబంధించి కానీ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కానీ ఆ రోజు ఉన్నటువంటి ఐక్య కార్యాచరణ సమితి కానీ దాని మీద ఏనాడు చర్చ చేయలేదు. ఒకవేళ ఒకటి రెండో విషయం ఏదైతే బతుకమ్మ అనేటువంటిది మన సాంప్రదాయం, అలా తీయాల్సినటువంటి అవసరం లేకుండా అది మనం ఒకవైపు ఈ సస్యశ్యామల తెలంగాణకు మన పంటలు ఒక చేతిలో, ఇంకో చేతిలో మన ఆడపడుచులు ఏదైతే బతుకమ్మ ఆడతారో ఆ సాంప్రదాయం మరొక చేతిలో, దీన్ని తీయాల్సినటువంటి అవసరం లేకుండా. రెండోది. మూడోది ఏంటంటే ఇవి అసెంబ్లీలో ఇవాళ విగ్రహం ఇట్లుంది, విగ్రహం అట్లుంది, వాళ్ళు గులాబీ రంగు పెట్టింది అనుకోండి, ఇప్పుడు అధికారం కోల్పోయారు. మీరు చెయ్యి పెట్టింది అనుకోండి, రేపు తెల్లారి అధికారం కోల్పోక తప్పదు. గులాబీ రంగుతోనే అధికారము కొనసాగుతుంది అని మీరు భ్రమలలో ఉంటే, వాళ్ళు చేతి ఇట్లా చూపించారు కాబట్టి చేతి అధికారంలో పదే వస్తుంది అనేటువంటి భ్రమలలో ఉంటే అది పొరపాటు. ప్రజలకు ఏవైతే వాగ్దానాలు చేశారో మరి ఆ వాగ్దానాలు నెరవేర్చండి ఎంతవరకు అన్నదే ప్రధాన. మరి వాళ్ళ అసెంబ్లీలో చర్చ జరగాల్సినటువంటిది ఆ ప్రధానమైనటువంటి అంశం మీదనే చర్చ ప్రధానమైనటువంటి వాగ్దానాలు ఏంటి, మరి మీరు ఎన్నికల్లో వాళ్ళు ఏమేమో లోపాలు ఉన్నాయి, ఏమేమి కుంభకోణాలు ఉన్నాయి, వాటి మీద మీరు తీసుకున్న చర్యలు ఏంటి? మీరు ఎందుకు ప్రజలను ఈ విగ్రహం ఇట్లా ఉంది, ఈ విగ్రహం అట్లా ఉంది అని మీరొక దిక్కు ప్రజలకు వాస్తవమైనటువంటి సమావేశాల ఫలవంతం చేసేటువంటి దిశలో కాకుండా, ప్రజలకు ఉపయోగపడేటువంటి రీతిలో కాకుండా విగ్రహానికి పరిమితం అవుతారు. విగ్రహం ఓకే, అప్పుడు అట్లా ఉండే, ఒకవేళ స్వల్ప మార్పులు చేస్తే దాంట్లో అన్నింటినీ దృష్టిలో పెట్టుకోవాల్సి ఉండే. ఒకవేళ ఈ రకమైనటువంటి తూతూ మై మేము ఇట్లా చేస్తాం మీరు అట్లా చేస్తారు, మీరు ఇద్దరు కలిసి ప్రజలను గుమ్రాహ చేస్తుంటే ఎంతవరకు సమంజసం? ఇది సబబు కాదు. మీరు ఏవైతే ఈ ఆ చర్చను పరిమితం చేసి ఈ ప్రజలకు సంబంధించి మీరు ఇచ్చిన వాగ్దానాలు ఏంటి, వారు చేసిన పాపాలేంటి, లోపాలేంటి, కుంభకోణాలు ఏంటి, వాటి గురించి మాట్లాడు అసెంబ్లీ. అంటే చెప్పింది కరెక్టే. లక్ష్మణ్ గారు ఒకసారి మీ దగ్గరికి వస్తాం. మీరు చెప్పింది కరెక్టే, కానీ తెలంగాణ ఉద్యమం అంతా కూడా తెలంగాణ అస్తిత్వం గురించి, తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలు మీరు ఇందాక అన్నట్టుగా, లేకుంటే దాన్ని కాపాడుకోవటమో ఇవన్నీ కూడా ఉన్నాయి. ఈ పార్టీని మనం చిన్నది చేసో తక్కువ చేసో చూశారు. ఒక్క నిమిషం నేను కంప్లీట్ చేస్తా. ఒక్క నిమిషం నేను కంప్లీట్ చేయను. నేనేమంటానంటే తెలంగాణ అస్తిత్వాన్ని కేసీఆర్ ఆయనంతటా ఆయనే దాన్ని విస్మరించారు. టీఆర్ఎస్లోని టీని తెలంగాణ అనే పదమే తీసి బీఆర్ఎస్గా మార్చుకున్నారు అనేటువంటి చర్చ కానీ అది కానీ జరిగింది. అంటే హామీలు అమలు చేయలేదని మీకు అనిపిస్తలేదా అండి పివి గారు?
నేనేమంటున్నా అసెంబ్లీ నేను సమావేశాల అంటున్నా అది ముందట నేను ఒకటే ఒక్క నిమిషం, అసెంబ్లీ సమావేశాల ముందర కాదంటలా కానీ ఆ, నేనేమంటున్నా ఈ అంటే విగ్రహాన్ని పెట్టి ఇది ఎట్లా అసలు పెట్టినావు విగ్రహం నాయనా? పెట్టద్దు అనేది ఒక చర్చ. ఆ, ఒక్క ఇట్లా నిమిషం, ఎట్లా మార్చినావు లక్ష్మణ గారు నాయనా? విగ్రహాలు పెట్టద్దు అంటే ఒక మీరు లైన్ తీసుకోవచ్చు పార్టీగా ఇట్లాంటి విగ్రహాలు వద్దు, విగ్రహాలు తెలంగాణ తల్లి వద్దు, పెట్టడం అని అంటే ఎవరి లేదు. విగ్రహాలు వద్దు అని కూడా మీరు నిర్ణయం తీసుకోవచ్చు, తప్పు కూడా కాదు. మేకింగ్ ఇట్ అన్ ఇష్యూ ఇన్ ద అసెంబ్లీ ఇట్ ఈస్ నాట్ కరెక్ట్. అంటే అది ప్రభుత్వం పెడుతున్నప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వం చర్చ చేయాలి కదా, అసెంబ్లీలో కాకుండా ఎందుకు? ప్రభుత్వం అఫీషియల్ గా పెట్టాలి, సచివాలయంలో పెట్టాలంటే గెజిట్ ఇవ్వాలి. లక్ష్మణ్ గారు సచివాలయంలో పెట్టాలి బై డిఫాల్ట్, తప్పని పరిస్థితుల్లో గెజిట్ ఇవ్వకుండా సచివాలయ ఆవరణలో పెట్టడానికి లేదు, రోడ్డు మీద ఎవరైనా పెట్టుకోవచ్చు, కానీ సచివాలయం అట్లా పెట్టడానికి లేదు. ఒకటండి, నేను అడుగుతా ఉన్నా, ఇప్పుడు మనము ఆరాధించుకుంటాం, మనం ఇది తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ తల్లిగా, భారత మాతను భారతదేశ ప్రతీకగా మనం భావించుకుంటాం, పూజించుకుంటాం, స్ఫూర్తిగా తీసుకుంటాం. అటువంటిది ఇవాళ రాజకీయాల కేంద్రం ఎందుకు చేస్తున్నారు? మీ రాజకీయ క్రీడలో విగ్రహాన్ని బాగా రామ మందిరం చుట్టే రాజకీయం నడుస్తుంది, చర్చలు మనం చూసే పార్లమెంట్ ఎన్నికల చర్చ దేని చుట్టూ తిరిగింది? రామ మందిర నిర్మాణం చుట్టూ ఒక్క నిమిషం లక్ష్మణ గారు, మీకు తెలియదు కాదు, మొన్న లోక్సభ ఎన్నికలన్నీ రామ మందిర నిర్మాణం జరిగినాయా లేదా చర్చ? కాంగ్రెస్ విగ్రహం పెట్టింది, పిడికిలు కింద పెట్టిండ్రు. ఈ పిడికిలు ఎవరి మీద ఎవరు బిగించారండి? అది మీరు విశ్లేషించండి. ప్రాణాలు 1200 మంది ప్రాణాలు ఎవరి కోసం పోయినాయండి? విశ్లేషించండి. ఎవరికి against గా పోయినాయండి? చర్చ 369 మందిని బెల్లానాయక్ గారు జాయింట్ ఐక్య కార్యాచరణ సమితిలో బెల్లానాయక్ గారు క్రియాశీలకంగా ఉండి ఎవరి మీద పోరాటం చేస్తారండి? కాంగ్రెస్ మీదనే కదా పోరాటం చేసింది. బెల్లానాయక్ గారు కాంగ్రెస్ మీద పోరాటం చేసిరు. ఇవాళ ఉన్నటువంటి ఏమన్నా జ్ఞానం ఉన్నటువంటి వాళ్లకు మాట్లాడితే తెలుస్తుంది. ప్రజల పోరాటంతో తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డదనే సింబల్గా పిడికిళ్ళు పెడితే ఆ జ్ఞానం కూడా మీకు లేకపోతే నేనేం చేయగలుగుతా? ఇవాళ వినండి, మీరు 3 రాష్ట్రాలు ఇస్తామని ఏనటువంటి వాళ్ళకు మాట్లాడితే ఎట్లా? అజ్ఞానం ఉన్న వాళ్ళకి పైసలు ఇవ్వగానే సరెండర్ అయిపోయి మీ అధ్యక్షుడు ఆ రోజు వెనక్కి జరిగినటువంటి మాట్లాడతావు. మీ చరిత్ర అంతా బయట పెట్టమంటారు. తెలంగాణ రాష్ట్రం ఇస్తున్నాం, తెలంగాణను కాంగ్రెస్ పార్టీ ఇచ్చింది, మీరు కాదు, మేమిచ్చినాం తెలంగాణను. ఈ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ, పార్లమెంట్ లో బిల్లు పెట్టింది కాంగ్రెస్ పార్టీ.